అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఇది చూడండి, అందరికీ ముందుగా అయితే అందరికీ మదర్స్ డే అండి, బిలేట్ శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఈ డిజైన్ అండి, శారీ కుచ్చు న్యూ డిజైన్లో. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దానికి కావాల్సిన మెటీరియల్ చూడండి. ఫస్ట్ ముందుగా వచ్చేసి డాట్స్ పెట్టుకోవాలి, చాకుతో డాట్స్ పెట్టుకొని నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత ఒక గోల్డ్ బీట్ తీసుకోవాలండి. గోల్డ్ బీట్ తీసుకొని గోల్డ్ బీట్ పైకి అనుకొని అక్కడ ఒక నాట్ వేసేసుకోవాలి. పక్క నుంచి స్మాల్ సైజ్ అండి గోల్డ్ బీడ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే బీడ్లో నుంచి నీడిల్ని బయటికి తీసుకోవాలి. సేమ్ నీడిల్ని బయటికి తీసుకొని ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ 1 వేసాం కదా, ఇప్పుడు 2 గోల్డ్ బీడ్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫస్ట్ బీడ్లో నుంచి తీసుకొని ఇప్పుడు 2 బీడ్స్ వేసాం కదండి, ఇటు సైడ్ నుంచి పెట్టుకొని ఇటు సైడ్ నుంచి తీసుకోవాలండి. రైట్ సైడ్ నుంచి పెట్టి లెఫ్ట్ సైడ్ నుంచి అనేది తీసుకొని మళ్ళీ 2 గోల్డ్ బీడ్స్లో నుంచి నీడిల్ని బయటికి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఫస్ట్ 1 2 ఇప్పుడు 3 బీడ్స్ వేసుకోవాలండి. గోల్డ్ బీడ్స్ 3 బీడ్స్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా వస్తుంది డిజైన్. 3 బీడ్స్ వేసుకోవాలి. ఇప్పుడు 3 బీడ్స్ వేసుకున్న తర్వాత పైన 2 బీడ్స్ ఉన్నాయి కదా, ఆ 2 బీడ్స్లో నుంచి నీడిల్ని బయటకు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ 2 బీడ్స్లో నుంచి తీసుకున్న తర్వాత మళ్ళీ 3 బీడ్స్లో నుంచి తీసుకోవాలి. సింగిల్ నీడిల్తో అయితే బాగుంటుందండి ఈ డిజైన్, డబల్ నీడిల్తో కంటే సింగిల్ నీడిల్తో అయితే బాగుంటుంది. 3 బీడ్స్లో నుంచి నీడిల్ని బయటికి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గోల్డ్ బీడ్, పర్ల్, గోల్డ్ బీడ్ వేసుకోవాలి. చూడండి ఓకే, ఇలా గోల్డ్ బీడ్, పర్ల్, గోల్డ్ బీడ్ వేసుకొని పైన 3 బీడ్స్ ఉన్నాయి కదా గోల్డ్ బీడ్స్, అందులో నుంచి నీడిల్ని బయటికి తీసుకోవాలండి. అందులో నుంచి నీడిల్ని బయటికి తీసుకోవాలి. పైన 3 బీడ్స్లో నుంచి నీడిల్ని బయటికి తీసుకోవాలి. ఓకే, ఇలా వచ్చేస్తుంది. అప్పుడు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు కింద వచ్చేది కదండి గోల్డ్ బీడ్, పర్ల్, గోల్డ్ బీడ్, అందులో నుంచి నీడిల్ని బయటికి తీసుకోవాలి. నీడిల్ని అలా బయటికి తీసుకోవాలండి. బయటికి తీసుకున్న తర్వాత ఇప్పుడు 2 గోల్డ్ బీడ్స్ మనం ముందుగా ప్రిపేర్ చేసిన బేబీ కుచ్చు, ఇంకొక మళ్ళీ గోల్డ్ బీడ్ వేసుకోవాలి. 2 గోల్డ్ బీడ్స్, ఓకే, బేబీ కుచ్చు 1 గోల్డ్ బీడ్ తీసుకొని కింద 1 వదిలేసి పైన గోల్డ్ బీడ్లో నుంచి నీడిల్ని బయటికి తీసుకోవాలండి. ఇలా నీడిల్ని బయటికి తీసుకున్న తర్వాత పైన ఉంది కదండి గోల్డ్ బీడ్, పర్ల్, గోల్డ్ బీడ్, దానిపైన స్టెప్, ఆ స్టెప్లో నుంచి తీసుకోవాలి. ట్రై చేయండి, డిజైన్ అనేది చాలా బాగుంటుంది. బ్రైడల్ శారీస్కి అయితే చాలా బాగుంటుందండి. చూడండి ఇలా. ఓకే, నీడిల్, గోల్డ్ బీడ్, పర్ల్, ఇంకా గోల్డ్ బీడ్ ఉంది కదా దానిపైన స్టెప్, ఆ స్టెప్లో నుంచి నీడిల్ని బయటికి తీసుకోవాలి. ఓకే, నీడిల్ని అలా బయటికి తీసుకోవాలి. బయటికి తీసుకున్న తర్వాత పైన స్టెప్ ఉంది కదా 3 గోల్డ్ బీడ్స్, అందులో నుంచి రైట్ నుంచి పెట్టి లెఫ్ట్ నుంచి తీసుకోవాలండి. ఫస్ట్ స్టార్టింగ్ వేసాం కదా సేమ్ అదే స్టెప్. ఇప్పుడు పై నుంచి 2 ఉన్నాయి కదా 2 బీడ్స్లో నుంచి 2 గోల్డ్ బీడ్స్లో నుంచి నీడిల్ని బయటకు తీసుకొని మళ్ళీ దానిపైన 1 గోల్డ్ బీడ్ ఉంది కదండి, ఆ గోల్డ్ బీడ్లో నుంచి నీడిల్ని పైకి తీసుకోవాలి. ఒకసారి ట్రై చేయండి, డిజైన్ చాలా బాగుంటుంది, యూనిక్గా ఉంటుందండి. నార్మల్గా కాకుండా న్యూ శారీ కుచ్చు డిజైన్ చాలా బాగుంటుంది. బ్రైడల్స్కి, శారీస్కి సూపర్గా ఉంటుంది. అక్కడికి నాట్ వేసుకొని కట్ చేసుకుంటే డిజైన్ తయారైపోతుందండి. మీకు ఈ డిజైన్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడైతే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయండి. డిజైన్ ఎలా అనిపించింది ఏంటి అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.